ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. 24వ కీర్తనలో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అంటున్నాడు. ఎందుకని 118వ కీర్తన చదివితే గనక, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ఏం చేస్తారంటే ప్రవేశించెదరు అంటున్నాడు. అంటే గుమ్మము అంటే హృదయానికి ఏదిగా ఉందంటే సాదృశ్యంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మీ యొక్క హృదయం అనేటువంటి గుమ్మము ద్వారా రావటానికి మీరు ప్రభువుకి ఏం చేయాలంటే అవకాశమును కల్పించాలి. ఎందుకు ప్రభువునకు మీరు అవకాశం కల్పించాలి అంటే, ఈ యేసుక్రీస్తు నీతిపరుడు, యేసుక్రీస్తు నీతి గలవాడు. అందుకనే ఆయన వచ్చినట్లుగా నీతి గుమ్మములు తీయుడి అంటున్నాడు. అంటే గుమ్మము హృదయానికి సూచనగా ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు నీ జీవితంలోనికి వచ్చి ఆయన నీతో ఉండి నిన్ను దీవించాలి అంటే, ఆశీర్వదించాలి అంటే, నీ హృదయం అనే గుమ్మము తెరవబడినదిగా, నీ హృదయం అనే గుమ్మము పైకెత్తబడినదిగా, నీ హృదయం అనే గుమ్మము ప్రభువును చూసేదిగా ఉన్నట్లయితే, ఆ ప్రభు నీ హృదయం అనే గుమ్మంలోనికి వచ్చి ఆ నీతిపరుడు నీ జీవితంలో నీకు నీతిని దేవుడిచ్చి నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆమేన్.